హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్న ఒక అమ్మాయి పేరు నీలిమ, ఇంకో అమ్మాయి పేరు మధు. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ ఉండేవారు. వాళ్ళ నాన్న కష్టానికి గుర్తుగా వాళ్ళు ఒక పుచ్చకాయ ఆకారంలో ఉండే సోఫాను తయారు చేయాలి అనుకున్నారు. అందుకోసం చాలా కార్డ్బోర్డ్ ముక్కలను తీసుకొచ్చి కుర్చీ చుట్టూ గుండ్రంగా రౌండ్ గా అమర్చారు. గ్లూగన్తో వాటన్నింటినీ ఒకదానికొకటి గట్టిగా అతికించేశారు. అట్టముక్కల మధ్యలో ఖాళీలు ఉన్నాయి కదా, వాటిని నింపడానికి ఇంట్లో ఉన్న పాత న్యూస్ పేపర్లని చిన్న చిన్న బంతుల్లా చుట్టి ఆ గ్యాప్స్ లో ఎంత చక్కగా పెట్టేస్తున్నారో చూడండి. వామ్మో, కుర్చీ చుట్టూ పేపర్లను అంటించి ఒక పెద్ద గుండ్రని బంతిలా మార్చేశారు. ఆ పైన కూర్చోవడానికి మెత్తటి స్పాంజ్ షీట్లను కూడా చకచకా కట్ చేసి లోపల అమర్చేశారు. ఇప్పుడు అసలైన రంగుల ఆట. లోపల వైపు ఆకుపచ్చని క్లాత్, వెనుక వైపు ఎర్రటి క్లాత్ వేసి గట్టిగా అతికించారు. అరే, చూస్తుంటే ఇది మనకి ఇష్టమైన ఏ పండో గుర్తొస్తుందా పిల్లలు? అవును, ఇది ఒక పెద్ద పుచ్చకాయలా మారబోతుంది. చుట్టూ తెల్లటి బట్టను వేసి దానిపైన పచ్చని క్లాత్ కప్పేశారు. ఇప్పుడు బ్రష్ తీసుకుని పుచ్చకాయ మీద ఉండే గీతలను ఎంతో అందంగా పెయింట్ చేస్తున్నారు. స్పాంజితో చిన్న చిన్న చుక్కలు పెట్టి రియల్ లుక్ తెచ్చేశారు. చివరగా కూర్చోవడానికి మెత్తటి రెడ్ కలర్ కుషన్, పుచ్చకాయ గింజల్లా నల్లటి బటన్స్ పెట్టేసరికి వావ్, ఎంత బ్యూటిఫుల్ వాటర్ మెలోన్ సోఫా రెడీ అయిపోయిందో కదా. మీకు రైతు అంటే ఇష్టమైతే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.